శుభోదయ మిత్రులందరికీ జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్టు మన తెలంగాణ లోపట భారతదేశంలో అనేక మంది మహాపురుషులు జన్మించారు, మహానుభావులు జన్మించారు. ముఖ్యంగా ఈరోజు దున్న ఇద్దాసు అనేటువంటి గొప్ప తత్వవేత్త, గొప్ప గాయకుడు ఒక సాధారణ దళిత కుటుంబంలో జన్మించినటువంటి ముఖ్యంగా తొలి తెలంగాణ దళిత కవి అనుకోవచ్చు. వారిని బిరుదు మహారాజు గారు మాదిగా మహాయోగిగా సంబోధించడం జరిగింది. అంటే కాలజ్ఞానాన్ని తెలిపినటువంటి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి లాగా అనేక మంది ఈ యొక్క తత్వాలను ప్రచారం చేశారు. తొలి తెలంగాణ దళిత కవి యొక్క దున్న ఇద్దాస్ గారి యొక్క ఈరోజు జయంతి సందర్భంగా వారి గురించి, వారు రాసినటువంటి గొప్ప తత్వాల గురించి ఒకటి తెలుసుకుందాం. అయితే వారు 1811 సంవత్సరంలో నల్గొండ జిల్లా పెద్ద ఊర మండలం చింతపల్లి గ్రామంలో జన్మించడం జరిగింది. 1811 అంటే చూడండి, ఏనాడో జన్మించి ఈ యొక్క తత్వాలను ప్రచారం చేయడం జరిగింది. అయితే వారు రాసినటువంటి ఒక తత్వం లోపల జ్ఞానికి సుజ్ఞానికి మధ్యన ఉన్నటువంటి సుజ్ఞానికి మధ్యన ఉన్నటువంటి తేడాలను చెప్పడం జరిగింది. అంటే ఇది చాలా పాపులర్ అయినటువంటి సాంగ్. జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికి ఏమెరుక వారు ఉండే స్థలము, సద్గురుడుండే మరుగు. అంటే మరుగు అంటే ఒక లోతైనటువంటి స్థలానికి లోతైనటువంటి అర్థం. జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికి ఏమెరుక వారు ఉండే స్థలము, సద్గురుడుండే మరుగు. అంటే జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల అంటే మంచి వ్యక్తుల యొక్క సమూహం ఎక్కడుంటుంది అనేటువంటి విషయం జ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది అని ఇక్కడ చెబుతూ ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు తర్వాత చరణంలో ఇవ్వడం జరుగుతుంది. నానాగా రుచులన్నీ నాలుక కెరుక, ఇట్లా కుండాలెంబడి తిరిగే తెడ్డుకే మెరుక. అంటే ఈ నానాటి రుచులన్నీ నానా రకాలటువంటి రుచులన్నీ కూడా నాలుకకే తెలుస్తాయి. కానీ ఈ సాంబారులో కానీ కూరలలో కానీ ఎక్కడెక్కడో తిరిగేటువంటి వంటలల్లో తిరిగేటువంటి తెడ్డుకు ఏం తెలుస్తుంది? తెడ్డు రోజు అందులోనే ఉంటుంది, కానీ దానికి రుచి తెలియదు అని ఒక ఉపమానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అదేవిధంగా వనము సింగారంబు కోయిలకు ఎరుక, ఇట్లా కంబాలంబడి తిరిగే కాకికే మెరుక. అంటే వనము యొక్క సింగారం అంటే వనము యొక్క రహస్యము, వనము లోపల ఏది ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయం మొత్తం కూడా 100% సర్వస్వం కూడా కోయిలకే తెలుస్తుంది. కానీ కాకికి ఎలా తెలుస్తుంది? కావు అనేది తిరిగేటువంటి ఆ యొక్క కంపలెంబడి తిరిగేటువంటి కాకికి ఎలా తెలుస్తుంది అని చెప్తున్నాడు. బాటా సింగారంబు అశ్వాని కెరుక, ఇట్లా కంకాలెంబడి తిరిగే గాడిదకే మెరుక. అంటే బాట సింగారం అంటే దారి యొక్క సింగారము, దారి యొక్క రహస్యము. ఏ దారి ఎటు పోతుంది, ఏ దారి ఎట్లా ఉంది, ఏ దారిలో ఏముంది, ఏ దారి బల్లపరుపుగా ఉంది, ఏ దారి వంకలుగా ఉంది, ఏ దారి ఎలా ఉంది అనేటువంటి రహస్యము అశ్వానికే తెలుస్తుంది. ఎందుకంటే అది చాలా వేగంగా పరిగెడుతుంది కాబట్టి దానికే ఆ యొక్క దారి రహస్యం తెలుస్తుంది, కానీ ఈ గాడిదకు తెలియదు కదా అని ఇక్కడ చెప్తున్నాడు. నాగస్వరము మోత నాగుపాము కెరుక, నాగస్వరము మోత నాగుపాముకే తెలుస్తుంది, కానీ వేరే ఎవరికి తెలుస్తుంది? తుట్టెలకు ఏం తెలుస్తుంది అని, ఇతర చిన్న చిన్న పక్షులకు ఏం తెలుస్తుంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. మడుగు సింగారంబు మత్స్యాని కెరుక, ఇట్లా కడల తిరిగే కప్పాకే మెరుక. మడుగు సింగారం, మడుగు అంటే లోతైనటువంటి నది కానీ సరస్సు కానీ కుంట కానీ నీటి యొక్క లోతు, నీళ్ళలో ఉండేటువంటి చేపకు మాత్రమే తెలుస్తుంది. మత్స్యం అంటే చేపకు మాత్రమే తెలుస్తుంది, కానీ కప్పకు తెలియదు కదా అని చెప్తున్నాడు. ఇక్కడ ఇట్లా దున్న ఇద్దాసు గారు చాలా ఎన్నో రకాలటువంటి తత్వాలు ప్రచారం చేసి మరి మాదిగా మహాయోగిగా సుప్రసిద్ధులు కావడం జరిగింది. వారి జయంతి సందర్భంగా వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వారికి వినమ్ర నివాళి సమర్పిద్దాం. జై హింద్, జై భారత్.